పార్టీని నమ్ముకుని సార్వత్రిక ఎన్నికల్లో తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని మంత్రి నారాయణ తెలిపారు. సొంత నిధుల నుండి కార్యకర్తలకు ఏటా 10 కోట్లు లెక్కన 5 సంవత్సరాలకు 50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తానని మంత్రి నారాయణ ప్రకటించారు. అందులో భాగంగా కార్యకర్తల సంక్షేమ నిధి నుండి 175 మందికి 45 లక్షల రూపాయల చెక్కులను నారాయణ భార్య రమాదేవితో కలిసి అందజేశారు. నగర సమగ్రాభివృద్ధికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని, ఎండ్ టు ఎండ్ రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు మంత్రి నారాయణ. మనకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు, వాళ్ళకి 25,000 లెక్క ఇస్తున్నాం. ఒకటి, మనం ప్రభుత్వం తరఫున చేసేది వేరు, ఇండివిజువల్గా చేసేది వేరు. మ్యాక్సిమం యాక్చువల్గా మా యొక్క పిల్లలు వాళ్ళ యొక్క దీని నుంచి నేను చేస్తున్నాను. అంటే నెల్లూరులో మనం చేసే మేజర్ డెవలప్మెంట్స్ పార్ట్లు అయిపోతున్నాయి, స్కూల్స్ కూడా చేస్తున్నాము, రోడ్లు కూడా ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేస్తున్నారు. అంటే రోడ్డు ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి పూర్తిగా వేసేసి అన్ని స్వీపింగ్ మిషన్లు పెడుతున్నాం. 28 స్వీపింగ్ మిషన్లు కొన్నాం. ఇట్లా మనం 1 by 1 చేస్తూ వస్తున్నాం. మీకు అందరికీ చెప్తున్నాను, ఖజానా లేదు, 1 year అయింది, ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, డబ్బులు లేవు కాబట్టి మనం చేయలేమంటే వాళ్ళు సాటిస్ఫై కారు. అందువల్ల ఏంటంటే 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. అన్నీ పూర్తి చేస్తాం. మనం ఎలక్షన్కి ఏది మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు ఇచ్చేస్తాం. అదేవిధంగా నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడ పట్టాలు ఇవ్వాలో ఇవ్వటానికి వీలుందో కొన్ని ఇలేము, వర్క్ బోర్డు పట్టాలు ఇలేము, అట్నే టెంపుల్స్ ఎండోమెంట్స్ ఇవ్వలేము. అవి 2 తప్ప మిగతా ల్యాండ్స్ ఏదైతే ఉందో వీటికి ఇవ్వగలమో వాటికి స్పెషల్గా డ్రైవ్ చేయమని ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. మనకు రిక్వెస్ట్ పెట్టుకున్నారు, వాళ్ళకి